ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ బ్రదర్ అయినటువంటి రవిపాల్ అనే నా యొద్ద నుండి కూడా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబానికి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ నూతన సంవత్సరం అంతా దేవుడు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను, మీ ప్రాంతములను, మన దేశమును, మన ప్రపంచమంతటిని నూతన ఆశీర్వాదాలతో, నూతన దీవెనలతో నింపునుగాక. ఆమేన్. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. తో సెయిత్ ద లార్డ్ దే రెడెమర్, ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయేల్. ఐ యామ్ ద లార్డ్ ద గాడ్ విచ్ టీచిత్ ది టు ప్రాఫిట్, విచ్ లీడిత్ ది బై ద వే దట్ తో షుడ్డెస్ట్ గో. దేవునికి స్తోత్రము. ఈ నూతన సంవత్సరంలో మీ విమోచకుడు, పరిశుద్ధ దేవుడు, మనందరి విమోచకుడు, మనందరి పరిశుద్ధ దేవుడైన యెహోవా మనకట ఉపదేశము చేయబోతున్నాడట. ఏ త్రోవలో నడవాలి, ఏ త్రోవలో నడవకూడదు, ఎలాగును జీవించాలి, ఎలాగును జీవించకూడదు, ఎలాగును మాట్లాడాలి, ఎలాగును మాట్లాడకూడదు, ఎలాగును ప్రవర్తించాలి, ఎలాగును ప్రవర్తించకూడదు, నీ హృదయం ఎంత శుద్ధంగా ఉండాలి, నీ మాట ఎంత శుద్ధంగా ఉండాలి, నీ జీవితం ఎంత శుద్ధంగా ఉండాలి, ప్రభువు మీద ఎంత ప్రేమ ఉండాలి, ప్రభువుని ఎంత ప్రేమించాలి, ప్రభువుతో ఎలా నడవాలి, ఆత్మీయంగా ఎలా ఎదగాలి, పరిశుద్ధంగా ఎలా జీవించాలి, ఈ లోకాన్ని ఎలా జయించాలి అనే అన్ని విషయాలలో ప్రభువు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సహాయము, ఈ బోధ ఎలా ఉంటుందట? నీకు ప్రయోజనము కలుగునట్లుగా ఉంటుందట. మన దేవుడు ప్రయోజనము కలుగజేసేవాడు. ఆయన అన్నాడు, నేను నిన్ను పనికొచ్చే పాత్రగా చేస్తాను అన్నాడు. నీకు తెలివినిస్తానన్నాడు, జ్ఞానమిస్తానన్నాడు, వివేకమిస్తానన్నాడు, బుద్ధినిస్తానన్నాడు. ఒక మనిషికి కావలసిన శ్రేష్టమైనవి అవే. పరిశుద్ధతనిస్తానంటున్నాడు, పరిశుద్ధపరుస్తాను అంటున్నాడు. ఆయన ఏది చేసినా కూడా ప్రయోజనకరముగానే ఉంటుంది తప్ప నిష్ప్రయోజనమైనవి చేసే దేవుడు మన దేవుడు కాదు. అందుకనే ఆయనకు ఒక పేరుంది, పరిశుద్ధుడు. పరలోకమందు ఆయన సింహాసనం మీద ఆసీనుడై కూర్చొని ఉంటే వేవేల దూత గళములు నిత్యము పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని ప్రభువుని పొగుడుతూ ఉంటే ఆ పొగడ్తల మధ్య ప్రభువు నిజముగా పరిశుద్ధుడై ఉండదగిన దేవుడైనా, నీతిమంతుడైన పరిశుద్ధమైన దేవుడై ఉన్న దేవుడు నీ దేవుడు, నా దేవుడు, జీవము కలిగిన యెహోవా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ స్వరూపులై, ఏకస్వరూపులై వారు సింహాసనమునందు ఆసీనులై ఉండే పరిశుద్ధులు. కాబట్టి ఆయన వ్యర్థమైనవి ఏవి కూడా చేయించడు, వ్యర్థమైన మాటలు చెప్పడు, వ్యర్థమైన బోధలు చేయడు, వ్యర్థమైన క్రియలు చెయ్యనివ్వడు. ఆయన ఏది చేసినా ప్రయోజనకరమగునట్లుగానే, రక్షణ కలుగునట్లుగానే, సమాధానము కలుగునట్లుగానే ఈ నూతన సంవత్సరం అంతా కూడా మీ జీవితాలలో, మనందరి జీవితాలలో ఉండబోతోంది.
ఇదే అధ్యాయము 12వ వచనంలో నుండి మనము చదువుకున్నట్లయితే, యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను, నేనే మొదటివాడను, కడపటివాడను. నా హస్తము భూమి పునాది వేసెను. నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి. వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయును? యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము బబులోనుకును చేయును. అతని బాహుబలము కల్దీయుల మీదికి వచ్చును. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను. నేనే అతన్ని పిలిచితిని. నేనే అతనిని రప్పించితిని. అతని మార్గము తేజరిల్లును. నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను, నేనే అతన్ని పిలిచిన వాడను, నేనే అతన్ని రప్పించి తిని, అతని మార్గము తేజరిల్లును అని ఎవరిని గురించి చెప్తున్నాడో తెలుసా? ఒకటి ఇశ్రాయేలు గురించి అయితే ఆత్మీయ అర్థముతో చూసినట్లయితే, మనోనేత్రములతో, ఆత్మీయ నేత్రములతో చూసినట్లయితే, ఇది ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించినటువంటి మాట. ఇది ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించినటువంటి మాట. నేనే అతనిని రప్పించి తిని, అతని మార్గము తేజరిల్లును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గము, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిచర్య, ప్రభు అయిన యేసుక్రీస్తు క్రియలు, ప్రభు అయిన యేసుక్రీస్తు స్వస్థతలు, ఆయన చేసిన సేవ 3.5 సంవత్సరాలు మాత్రమే అయినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి సేవ, పరిచర్య తేజరిల్లింది. ఆయన పేరు చెప్తే జనాలు తండోపతండాలుగా, గుంపులుగా ఆయన యొద్దకు వచ్చేవారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎవరు ఆయన? దేవుడు ఆజ్ఞ ఇచ్చి పంపించిన ఆయననే ఇక్కడికి వచ్చి అందరినీ రక్షించిన ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. రండి ఆయన యొద్దకు, ఆలకించండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా రండి, ఆయన యొద్దకు రండి. ఆయన యొద్దకు వచ్చి కూర్చొని నేర్చుకోండి. మీ భారం నుండి మీకు ఆయన విశ్రాంతి కలుగు చేస్తాడు. మీ భారము తొలగిపోతుంది. దేవునికి స్తోత్రము. 16వ వచనము నుండి, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడనున్న వాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెను. నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలనే, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును. నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. దేవుని బిడ్డ, నువ్వు మరువబడకుండా ఉండాలి అంటే, నీ క్షేమము నదివలే ఉండాలి అంటే, ఈ 2025 అనే ఈ నూతన సంవత్సరం అంతయు కూడా నీ పరిశుద్ధ దేవుడగు యెహోవా మాట విను. ఆయన చెప్పినట్టు నడుచుకో. ఆయన ఆజ్ఞలను గైకొను. అప్పుడు నీ క్షేమము నది వలె ఉంటుంది. నీ నీతి సముద్ర తరంగముల వలె ఉంటుంది. సముద్ర తరంగాలు ఎలాగున ఎగిసి పడతాయో మనకి తెలుసు కదా. నురగగా అలలుగా సముద్ర తరంగములు ఎగిసి పడతాయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీకు సంతానము కలుగు చేస్తానంటున్నాడు దేవుడు. సంతానము కలుగు చేయబడటమే కాదు కానీ ఆ సంతానము ఇసుక రేణువుల వలనే విస్తరిస్తుందట. దేవుని సన్నిధిలో వారి నామము నిలబడుతుందట.
ఆ నామము మరవబడదట, కొట్టివేయబడదట. క్షేమము కలుగుతుందని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, దుష్టత్వము లేకుండా ఈ 2025వ సంవత్సరం జీవించు. నీ దేవుడు కోరుకున్నట్టుగా పరిశుద్ధంగా జీవించు. నీ క్షేమము నదివలే ఉంటుంది. ఆయన చెప్పిన ఉపదేశము నీ విన్నప్పుడు నీకు ప్రయోజనకరము కలుగుతుంది. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని, వారి కుటుంబములను తండ్రి బహుగా ఆశీర్వదించి దీవించండి. వాగ్దానం చేస్తున్నారు, నడవవలసిన త్రోవను నడిపించదను అని, ప్రయోజనకరముగా మార్చదను అని, తప్పక నెరవేర్చమని, తప్పక మీరు నెరవేరుస్తారని మేము నమ్ముచు విశ్వసిస్తూ ఈ ప్రార్థనంతయు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.